హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే మనం ఆలూ బజ్జీ అండ్ మిర్చి బజ్జీ చేసుకోబోతున్నాం అనమాట. సో ఈ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకనే షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే శనగపిండి ఒక గిన్నెలో వేసి ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేయాలి. ఓకే, సాల్ట్ ఇంత వేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం కారం తీసుకుందాం, ఎందుకంటే మేము కొంచెం ఘాటుగా తింటాం కాబట్టి కొంచెం లిటిల్ బిట్ కారం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మసాలా, ఇదైతే హోమ్ మేడ్ మసాలా అండి. సో మేము బయట నుంచి అయితే ఏం మసాలా కొనం, ఎప్పుడు కూడా హోమ్ మేడ్ యూజ్ చేస్తాం అనమాట. సో ఇంత క్వాంటిటీ చాలు, కొంచెం వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోవద్దు, ఎందుకంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకైతే పట్టదు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీలకర్ర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, అందుకనే జీలకర్ర వేసుకోండి. అండ్ సోడా ఉప్పు కూడా వేసుకోవాలి. ప్రజెంట్ అయితే మేము తీసుకురావలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా చేస్తున్నాం కాబట్టి సోడా ఉప్పు అయితే వేయట్లేదు. మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా వేయండి. అండ్ మొత్తాన్ని కూడా కలుపుకుందాం, పిండితో మొత్తం మిక్స్ అవ్వాలన్నమాట. హ్యాండ్ యూజ్ చేస్తున్నాను ఏమనుకోవద్దు, మా ఇంట్లో వాళ్ళు తింటారు కాబట్టి హ్యాండ్ యూజ్ చేస్తున్నాను నేనైతే. మీకు హ్యాండ్ యూజ్ చేయడం ఇష్టం లేకపోతే మీరు గరిటెతోనైనా కలుపుకోవచ్చు. ఓకే, సో మొత్తం అయితే పట్టేసింది అనమాట. సో ఇప్పుడైతే కొంచెం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం మనం. ఒక్కసారి మొత్తం పోయొద్దు, ఎందుకంటే అక్కడక్కడ గడ్డలు కడతాయి కదా పిండి. సో అందుకని ఇట్లా అనుకుంటూ మంచిగా కలపాలన్నమాట మొత్తం. చూడండి, కొత్తగా అయితే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, వాటర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మంచిగా మొత్తం కలపాలన్నమాట. ఉండలు ఏం కట్టకుండా నీట్గా మంచిగా కలుపుకోవాలి మొత్తాన్ని. ఓకే, పిండి అయితే మొత్తం కలపడం అయితే అయిపోయింది. సో పిండి కలిపిన తర్వాత ఈ టెక్స్చర్ వచ్చిందనమాట. అండ్ వీటితో మనం ఏ బజ్జీ చేస్తున్నామంటే పొటాటో బజ్జీ. సో పైన పొటాటో అయితే ముందే అందులో పడిపోయింది, చూపిస్తుంటే చూడండి. పొటాటోస్ అండ్ మిర్చీస్ ఆల్రెడీ మిడిల్ కట్ చేసామన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి, మా సైడ్ అయితే దీన్ని కడాయి అంటాం, కొంతమంది సైడ్ అయితే కళాయి అంటారు. సో మేమైతే కడాయి అంటాం. ఆయిల్ పోయాలన్నమాట. ఇదైతే మేము యూజ్ చేసిన ఆయిల్, మొన్న గారెలు చేసాం అనమాట, అందుకని యూజ్ చేసిన ఆయిల్ వేస్తున్నాం. మీకు లేదు మేము యూజ్ చేసిన ఆయిలే మేము మళ్ళీ యూజ్ చేయమంటే మీ ఇష్టం, కొత్త ఆయిల్ అనే యూజ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. కమాన్ గాయ్స్, హీట్ ఎక్కాలి. సో ఇలా ఉంటే ఏంటంటే కొంచెం హీట్ అనేది మన చేతికి తగలాలన్నమాట. చూసారా, ఆయిల్ క్వాంటిటీ కూడా నేను తక్కువ వేస్తాను, ఎక్కువైతే వేయను. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఆల్మోస్ట్. సో మనం బజ్జీ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ అయితే నేను ఆలూ బజ్జీ చేస్తున్నాను, నెక్స్ట్ మిర్చి బజ్జీ అనమాట. సో ఇలా డిప్ చేయాలి పొటాటోని, చూసారా. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్లో వేయాలన్నమాట. చూడండి, ఆటోమేటికల్గా పొంగుతుంది. నేనైతే అసలు సోడా ఉప్పు యూజ్ చేయలే, బట్ పొంగుతుంది. ఫస్ట్ వాయి కాబట్టి ఒక 4-5 దాకా వేసుకుందాం. చూడండి, ప్రజెంట్ అయితే చాలు. సో వీటి తర్వాత మనం స్పీడ్గా చేసేద్దాం.
యాక్చువల్లీ నేను ఎందుకు ఇంత ఫాస్ట్గా వేయట్లేదు అంటే ఫోన్ పట్టుకోవడానికి సపోర్టర్ లేదు, సో అందుకనే నేనే ఫోన్ పట్టుకొని నేనే వంట చేస్తున్నాను, అందుకనే కొంచెం లేట్గా అవుతుంది అనమాట. సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ కొంచెం ఎక్కువ వేస్తాను. మిర్చి బజ్జీ చేద్దాం. ఇలా డిప్ చేస్తే ఇలా మంచిగా పట్టాలన్నమాట మిర్చికి. ఆయిల్లో వేసిద్దాం. చూడండి మిర్చి బజ్జీ, చూడండి ఎలా పొంగుతున్నాయో. ఆసమ్ కదా, వితౌట్ ఎనీ సాల్ట్, పొంగే సాల్ట్ లేకుండా. అస్సాం టేస్టీ టేస్టీ. ఇందులో కొన్ని మనం ఆనియన్స్ కట్ చేసుకొని తింటే ఉంటుంది కదా, మామూలు ఉండదు. ఎర్రగా కాలాలన్నమాట. ఎర్రగా కాలిన తర్వాత తీయాలి. ఆల్మోస్ట్ కాలుతున్నాయి ఎమ్మటే. ఓకే, ఎండదన్నమాట. చూడండి ఆల్మోస్ట్ కాలిపోయాయి అన్నమాట. చాలా క్రిస్పీగా ఉన్నాయి. చూడండి, అయితే ఆలూ బజ్జీ అండ్ మిర్చి బజ్జీ అయితే ఫినిష్ అయిపోయింది. చూడండి ఎలా పొంగిందో. దీని సీక్రెట్ చెప్తా అన్నాను కదా నేను. సీక్రెట్ ఏమి లేదండి, మీరు చూడకముందు నేను సోడా ఉప్పు వేసాను అనమాట. పొడి అయితే చేశాను. గిన్నెలు చూడండి ఎన్ని పడ్డాయో. చూడండి చాలా పడ్డాయి గిన్నెలు. సో పని మొదలు పెట్టేయాలన్నమాట. ఓకే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కూడా నొక్కండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.